రెడీలే లోపలికి రారా. చెప్పండి గారు. ఒరే బయట నిలబడి ఆ కేకలేంట్రా? ఏం చేయమంటారండి, మీరేమో ఫోన్ల మీద ఫోన్లు చేసుకుంటారు, ఇక్కడైతే సిగ్నల్స్ ట్రాఫిక్ జామ్ అవుతాయని బయటికి వెళ్ళి ఫోన్ చేసుకుంటున్నాను. చేసుకుంటే చేసుకున్నావు గానీ ఫంక్షన్ ఉందని చెప్పి మరీ రావద్దంటావేంట్రా? అంత మాత్రానికి ఫోన్ చేయడం ఎందుకురా? ఎందుకంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తే ఢిల్లీని తీసేసి ఎక్కడ వాళ్ళని పెట్టేసుకుంటామని భయం నాన్న. అదేం కాదండి, వాళ్ళంతా కుళ్ళిపోతే ఎదవలు. ఇక్కడికి వచ్చిన దర్జా చూసారంటే కుళ్ళుకొని చచ్చిపోతారు. ఇదిగోండి మీ ఫోను. థ్యాంక్ యూ. వీడి ఎదవ తెలివితేటలోను. రే వరుణ్, ఇంకా ఇంపార్టెంట్ ఎవరైనా ఉన్నారా? గుర్తే ఒకసారి. నాన్న, వదిన వాళ్ళ అమ్మా నాన్నలకి కాల్ చేసావా? ఓ అవునరా, ఈ హడావిడిలో మర్చిపోయాను. శైలు, అమ్మా శైలు. ఏంటి అంకుల్? ఒకసారి నాన్నగారి నెంబర్ చెప్పమ్మా. దేనికి అంకుల్? ఎందుకేంటి తల్లి, రేపు రిసెప్షన్ ఉంది కదా, అమ్మా నాన్న రావాలి కదా. వద్దంకుల్, నాకు ఇష్టం లేదు. ఎందుకమ్మా? ఇదేం నేను ఆనందంగా చేసుకుంటున్న ఫంక్షన్ కాదంకుల్, అందుకే వాళ్ళు రాకపోవడమే మంచిది. ఇది కేవలం మీడియా వాళ్ళ కోసం అంతే. సరేనమ్మా, నీ పేరెంట్స్ లేరేంటి అని క్వశ్చన్ రాకూడదు కదా, అందుకే నెంబర్ డైల్ చేసివమ్మా. హలో, నమస్కారం అండి బావగారు. నేను బాలు వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాను. చెప్పండి, ఎలా ఉన్నారు? ముందు విషయం చెప్పండి. బావగారు ముక్కుసూటి మనిషి. ఏం లేదండి, రేపు బాలు శైలిలో రిసెప్షన్ పెట్టుకున్నాం. మీరు చెల్లెమ్మ వెంటనే మన ఇంటికి వచ్చేయండి. రేపు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. మీ ఇంటి సంతోషాలకు సంబరాలకు మేము అనవసరం. ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్, బట్ సారీ, మేము రాము. ఒక్క నిమిషం అండి. హలో అన్నయ్య గారు, మల్లిక అంతా చెప్పింది. నాకు రావాలనే ఉంది, కానీ మేము ఈ రాత్రికే ఊరు వెళ్ళిపోతున్నాం. ఆయన సంగతి మీకు తెలిసిందే కదా. మేము ఎంత దూరంగా ఉన్నా మా ఆశీస్సులు ఎప్పుడూ శైలుతూనే ఉంటాయని చెప్పండి. మంచిదమ్మా, ఉంటాను. నాన్నగారు రానని చెప్పేశారు కదా అంకుల్. నువ్వేం దిగులు పడకమ్మా, నీకు వాళ్ళు లేని లోటు అస్సలు రానివ్వను. చూస్తా ఉండు, పెళ్లి ధూమ్ధామని చేస్తాను. నానా, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదు ఎందుకు? ఈ డ్రామా అంతా కేవలం మీడియా నోర్లు మూయించి బిజినెస్ సర్కిల్లో ఉన్న డౌట్స్ క్లియర్ చేయడం కోసమే కదా. మళ్ళీ లేనిపోయిన హంగామా ఎందుకు? డ్రామా అయితే మాత్రం డెకరేషన్లు, మేకప్లు, డైలాగులు ఉండవా ఏంటి? ఇది అంతే అనుకో. నాకిష్టం లేదని ముందే చెప్పొచ్చు కదా. ఆ మాట ఏదో నువ్వే చెప్పొచ్చు కదా. నువ్వెందుకు చెప్పలేదో నేను అందుకే చెప్పలేదు. తెలిసి మళ్ళీ ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు? నానా, మీ అందరికీ ఒకటే చెప్తున్నా, గుర్తుంచుకోండి. రేపు అక్కడికొచ్చి ఎవరైనా లేనిపోని ఓవర్ యాక్షన్ చేశారో, రేపు వెళ్ళి రేపు రిసెప్షన్ కావాల్సిన డ్రెస్ సెలెక్ట్ చేసుకోపో. అమ్మా, ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. అమ్మ శైలు, ఇవి బాలు వాళ్ళ అమ్మ చీర, నగలు.
నాదొక చిన్న రిక్వెస్ట్. రేపు రిసెప్షన్లో ఈ నగలు చీర కట్టుకోమ్మా. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంకుల్. మీరెందుకింత సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి సీరియస్గా తీసుకుంటున్నారు? ఇదంతా కేవలం మీడియా కోసం, జాబుల కోసం, అంతే కదా. మీ ప్లాన్లు ఏమైనా కావచ్చు, కానీ దేవుడి ప్లాన్ వేరే ఉంటుందమ్మా. దాన్ని మార్చడం మీ వల్ల కాదు. పర్వాలేదమ్మా, నీకు ఇష్టం లేకపోతే వదిలే, కట్టుకోకు. అంకుల్ అన్ని పనులు సక్రమంగానే జరుగుతున్నాయి కానీ మన పనులే జరగట్లేదండి. ఏం పనులు ఢిల్లీ? సరే పద త్వరగా. ఏయ్, ఎక్కడికి రా? ఏంటా పనులు? మేము యూత్, మాకు చాలా పనులు ఉంటాయి. మీరు రండి బాబు గారు. ఈడు యూత్ ఏంటి? బాలు, రే బాలు, తలుపులేసుకుని లోపల ఏం చేస్తాను రా తంగల మారేదవా? అవతల రిసెప్షన్ టైం అవుతుంది, త్వరగా రారా. ఏమైంది అంకుల్? బాలు లోపలున్నాడు, తలుపు కొడితే తీయట్లేదమ్మా. అరే అవతల పక్క రిసెప్షన్ టైం అవుతుంది. మీరు వెళ్ళండి అంకుల్, నేను తీసుకొస్తాను కదా. సరే బాబు, వాడేం తిక్క వేషాలు లేకుండా చూడు. సరే అంకుల్. బాలు, రే నేను రా కార్తిక్ని, డోర్ తీ. బాలు, ఏంట్రా మొహంలో పెళ్లి కళ లేకుండా డల్గా ఉన్నావేంటి? పెళ్లి కళ కాదురా, నా బతుక్కిది ప్రేత కళ. శుభం పలకరా అంటే అవేం మాటలరా? నా జీవితంలో ఏవైతే జరగకూడదనుకున్నానో అవన్నీ జరుగుతున్నాయి. పైగా ఎవరితో అయితే జరగకూడదో వాళ్ళతోనే జరుగుతున్నాయి. మరి ఇలాకాకి ఎలా ఉంటానురా? రే చాలే కానీ నువ్వు నీ చేశాను. ముందు రెడీ అవ్వు, పద. అది కాదురా. పదరా రేయ్. పదరా. నా కూతురు కుందనపు బొమ్మ. ఎవరైనా ఎన్నో వరాలు పొందితే కాని నా కూతురికి మొగుడు కాలేడు. ఊరుకోండి, నా కూతురికి మీ దిష్టే తగిలేలా ఉంది. చూస్తూ ఉండవే, నా బంగారు తల్లికి వజ్రం లాంటి అబ్బాయిని తెచ్చి ముత్యాల పందిరిలో పెళ్లి చేస్తాను. బంగారం, వజ్రాలు, ముత్యాలు అన్నీ అక్కకే ఇస్తే ఇంక నాకేం పెడతారు? గుళకరాళ్ళా? శైలు, అమ్మవాళ్ళు గుర్తొచ్చారా? ఇలాంటి మూమెంట్ ఏ అమ్మాయి లైఫ్లో అయినా మోస్ట్ మెమరబుల్ అవుతుంది. నాకు మాత్రం ఇది మోస్ట్ పెయిన్ఫుల్ అనిపిస్తుంది. ఊరుకో శైలు, ఇది నువ్వు ఇష్టంగా చేసుకుంటోంది కాదు కదా. కంపెనీ కోసం, మీ నాన్న పరువు కోసం చేసుకుంటున్నావు కదా. నిజమే, ఈ అబద్ధపు ఆనందంలో వాళ్ళు లేకపోవడమే మంచిది. కానీ నిజమో అబద్ధమో, బాలుకి సపోర్ట్గా తన ఫ్యామిలీ ఉంది. మరి నాకు ఊరుకోవే. ఐమ్ ఫీలింగ్ అలోన్. రే ఢిల్లీ, వరుణ్, త్వరగా రండిరా. నానా నేను రెడీ నానా. రే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేట్ అయ్యారంటే అర్థం ఉందిరా. మీకేమైందిరా? రే, ఈ ఢిల్లీ గాడేడ్రా?
సార్ నమస్తే సార్. మీరు ఆఫీస్ స్టాఫ్ అనుకుంటా. రిసెప్షన్ ఇక్కడ కాదండి, ఆఫీస్ గెస్ట్ హౌస్లో. అయ్యగారు అరే ఎక్కడున్నావు? అంటలేదు వినిపిస్తావు కానీ కనిపించవేంట్రా? మీరు గమనిస్తే కదా నేను కనిపించేది. నువ్వా? ఆ, రాత్రిపూట కూలింగ్ గ్లాస్ పెట్టుకోవడం చూడగానే డౌట్ వచ్చిందిరా. అయితే నువ్వంత అట్లేదురా. నల్ల చుక్క పెట్టుకుంటే బాలుగారికి పోటీ వచ్చేస్తానని ఇదిగో ఇలా ఎర్ర కళ్ళజోడు పెట్టుకున్నాను. ఎలా ఉన్నాను అయ్యగారు? రే స్వచ్ఛ భారత్కి స్వేచ్ఛారూపంలో ఉన్నావురా. దృష్టి పెట్టకండి అయ్యగారు. అరే వరుణ్, అన్నయ్య ఏడ్రా? ఇక్కడ అంకుల్. ఇక్కడ అంకుల్. సరేమ్మా పదండి, కారకండి. రే బాలు, మీ ఇద్దరు ఒకే కారులో రావాలి. రిసెప్షన్ దగ్గర స్టాఫ్ మీడియా అందరూ వచ్చేసారు. అవునమ్మా, మీ ఇద్దరు కలిసి ఈ కారులో కూర్చోండి. రే వరుణ్, దిస్ ఈజ్ మై మూమెంట్ రా, నేను డ్రైవ్ చేస్తాను. అంతేలే కానీ ఎంతైనా పెద్ద కొడుకు కదా. రే నీ పెళ్లి కూడా నేనే డ్రైవ్ చేస్తాలేరా. సీనబాబు గారు మనకు ఆ ఛాన్స్ ఇవ్వరులేండి. ఇంటి ముందు కారాపి డైరెక్ట్గా హారతి పళ్ళం తీసుకురమ్మంటారు. నేను వెనక కారులో వస్తాను. అమ్మో, ఎక్కండ్రా. పాంచాలి పంచభద్రుక. ఏమేమే నీ ఉన్మత్త వికటాట్టహాసము ఎంత మరువు యత్నించిన మరుపునకు రాక హృదయ శరీరాయమానములనే నీ పరిహాసారావములే నా కన్నపట్టమును పయ్యలు చేయుచున్నవే. అహో క్షీరవారాది జనితరాకా సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య దౌరయుండనై నిజ పూజ వీర ప్రకంపిత చతుర్దశ భువనసుర రింగులకు శతసోదరులకు అగ్గరగుండనై పరమేశ్వర పాదాభిరత సద్గురు ప్రాప్త షష్టాసుర విద్యాపారిణుండైన రాధేయునికి మిత్రుండనై మానవుడునై మనుగడ సాగించు నన్ను చూసి ఒక్క ఆడుది పరిచారికా ప్రవృత్తయ్యి పగులుబడి నవ్వుటయ్యా. ఎన్టీఆర్ డైలాగ్ అనుకుని చేతన హాయ్ హాయ్ హాయ్. ఈ డ్రెస్ లో భలే ఉన్నా నిషా. థ్యాంక్ యూ. నేనింకా మీరు తిండి తిప్పులు మానేసి ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటారనుకున్నానే. సిగ్గు ఎగ్గు లేకుండా బాగానే రెడీ అయ్యి వచ్చారే. పైకి మీరు కనిపించకపోయినా లోపల ఎంత రగిలిపోతున్నారో అర్థమవుతుందిలేండి. వాట్ డు యు మీన్? ఏం బాధపడకండి, అందరికీ శైలు గారంత అదృష్టం దక్కదు కదా. మీకు కూడా గంతకు తగ్గ బొంత అని ఎవరొకరు వస్తారులేండి. అయిపోయాయి మీ సూక్తులు. మీరెన్నన్నా ఐ డోంట్ కేర్. జరిగింది నా చేయి దాటిపోవచ్చు కానీ జరగాల్సింది నా చేతుల్లోనే ఉంది. ఏంటి బాలు శైలు జంటకి మీ చేతులారా కంగ్రాచులేషన్స్ చెప్పడమా? కాదు కాదు, చేతులారా వాళ్ళ పిల్లల్ని కూడా ఆడించడం. నవ్వండి, బాగా నవ్వండి. మీరు అనుకుంటున్న కథ అంత దూరం వెళ్ళదు. అసలు వాళ్ళు ఎలా కలుసుంటారో నేను చూస్తాను. అదిగో వస్తున్నా చూడు. రే బాలు, శైలు గారిని కారులోంచి రిసీవ్ చేసుకో. ఏ దానికి కాళ్ళు లేవా? మీడియా ఉందిరా. ఏ దానికి కాళ్ళు లేవా? దిగుతుందిలే. చుట్టూ మీడియా ఉంది. బిహేవ్ యువర్ సెల్ఫ్. పద.
వెరీ నైస్. మేడం కూడా బయలుదేరారు. రాగానే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే చూడు కార్తిక్, నువ్వు గెస్ట్లను చూసుకో. అలాగే సార్. మేక్ దెమ్ కంఫర్ట్. మీరందరూ కూడా కూర్చోండి. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. నిన్ను ఎక్కడో చూసినట్టుందే. నేను ఆఫీసులో కొత్తగా జాయిన్ అయిన ప్యూన్ అండి. నీ మర్యాద నాకు నచ్చిందోయ్. నీకన్నా ముందు ఆఫీస్లో సింహాచలం ఒక ఎద ఉండేవాడు. ఆడికి అసలు మర్యాద చేయడమే తెలీదు. సార్ సింహాచలం మా బావ సార్. నేను ఆయన బామ్మర్దిని. నా పేరు భద్రాచలం. అంటే మీ మామ పేరు అరుణాచలం అన్నమాట. కూల్ డ్రింక్స్ మీ దగ్గరికి పంపిస్తాను, వెళ్ళి కూర్చోండి. నాకేది ఇష్టం నీకెలా తెలుస్తుంది? అంటే మీరు ఎరుపు కదండి, అంటే వేసుకున్న చొక్కా సార్. మాకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి సార్. నేను మరీ అంత కష్టపెట్టే రకం కాదు కానీ ఓ పంచేయి. ఒక గ్లాసులో అదే అన్ని కూల్ డ్రింకులు, అది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం అన్ని కలిపి తీసుకుని వచ్చాయి. ఓకేనా? ఇదిగో ఏంది ఇది? ఐస్ ముక్కలే. ఐస్ ముక్కలా? మర్చిపో మాకు. కార్తిక్ సార్. మేడం వస్తున్నారు పద. ఓకే సార్. నో ఇప్పుడు మీరు స్టాఫ్ కాదు, ఇది ఆఫీస్ కూడా కాదు. సో డోంట్ బీ ఫార్మల్. సిట్ డౌన్ ప్లీజ్. సిట్ డౌన్. ఓకే థ్యాంక్ యూ మేడం. గుడ్ ఈవినింగ్ ఆల్. మా ఆహ్వానం మేరకు ఈ రిసెప్షన్కి విచ్చేసిన అతిథులందరికీ ఇదే మా సాదర స్వాగతం. మా ఈజీ క్రియేషన్స్ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బిజినెస్ రేస్లో 2 అడుగులు ముందుంది. దీనికి ముఖ్య కారణం మా ఎఫిషియెంట్ స్టాఫ్. కమాన్, అందులోనూ బాలు అండ్ శైలు. వీళ్ళిద్దరూ కెరియర్లోనే కాకుండా జీవితంలో కూడా ఒకటిగా కలిసి ముందడుగు వేయబోతున్నారు. సో కంగ్రాచులేషన్స్ బాలు అండ్ శైలు. నౌ ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిసెస్ బాలు ఆన్ ది స్టేజ్. అమ్మా, నాన్న కోసం చూస్తున్నావా? నాన్న రాలేదమ్మా. మీ నాన్నకు తెలియకుండా నేనే వచ్చాను. ఎలా వచ్చావమ్మా? అదంతా ఈ మల్లిక మ్యాజికే. అందరూ చూస్తున్నారు, త్వరగా పద. పదమ్మా. రే బాలు, కాస్త ముందు వెనక చూసుకోరా. కర్మరా బాబు. మా హెడ్ ఆఫీస్ ఎండి ప్రజ్వల మేడం గారు ఇప్పుడు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మార్చుకోండి.
ఈ జంటను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. కాంట్రవర్సీస్ అండ్ రూమర్స్ పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ ఈ పార్టీని ఎంజాయ్ చేయండి. మై బెస్ట్ విషెస్ టు బాలు అండ్ సైలు. కంగ్రాట్స్ టు బోత్ ఆఫ్ యూ. వాట్ మిస్టర్ ప్రేమ్, మీరు సింగిల్గా వచ్చారా? వెర్ ఇస్ యువర్ వైఫ్? అంటే మేడం అది నా వైఫ్. దాన్ని తీసుకురాలేదా? ఎక్కడున్నారు? ఇక్కడ 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 ఏంటి అలా బిగుసుకుపోయారు? రాననుకున్నారా? రాలేననుకున్నారా? మంగ వచ్చేసావా? మ్యామ్ షీఈ్ మై వైఫ్ మంగ. అదే మేడం మర్యాద మంగమ్మ. హలో అండి. హలో అండి. కంగ్రాచులేషన్స్ బాలు. నువ్వు శైలును ప్రేమిస్తున్నానని నాతో చెప్పినప్పుడు ఏదో అబద్ధం అనుకున్నాను. మొత్తానికి సాధించావన్నమాట. దొరికిపోయాను రా దేవుడా. ఈ పాయింట్ పట్టుకుని ఈ సీల్ రాకాసి నన్ను చీరేయడం ఖాయం. నువ్వు పెద్ద దొంగవి శైలు. అదే రెస్టారెంట్లో ఎవరితో తిరగడం చూసి బాలుకి హ్యాండ్ ఇస్తావేమో అనుకున్నాను. పోనీలే, ఆఖరికి బాలు చెయ్యే పట్టుకున్నావు. మంగ ముందు అక్షంతలు వేసి ఆశీర్వదించు. ఆ పని మీద కదా వచ్చింది. మీరు కిందికి రండి, మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. క్యారీ ఆన్. మంగ నువ్వేంటే చెప్ప పెట్టకుండా వచ్చేసావు? ముందు చెప్పుకుంటే రిసీవ్ చేసుకునేవాడు కదా. పెళ్ళాం వాళ్ళకి పుట్టింటికెళ్ళిందే, దాన్ని బ్రతిలాడి ఇంటికి తెచ్చుకుందామని లేదు. కానీ ఈ బాలుగాడికి దగ్గరుండి పెళ్లి జరిపించి ఫంక్షన్ కూడా చేస్తున్నారా? అలా అంటావేంటి? నీకెన్నిసార్లు ఫోన్ చేశాను, నువ్వే రాలేదు. నిజం చెప్పండి, ఈ డ్రామా అంతా నడిపించడానికి నేను అడ్డమని ప్లాన్ చేసి పంపించేశారు కదా? అబ్బే లేదే, వాళ్ళిద్దరే ప్రాజెక్ట్ పని మీద వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చారు. అందుకే కంపెనీ రిప్యుటేషన్ కోసం మా మేడం దగ్గరుండి మరి ఈ ఫంక్షన్ అరేంజ్ చేయించారు. ఆహా, ఆవిడ చేయించారా? మీరే చేయిస్తున్నారా? ఏవో ఇందులో నా ప్రమేయం ఏం లేదే. నీ మీద కావాలంటే నువ్వే చూడు. దయచేసి ఇక్కడేం గొడవ చేకే, వెళ్ళి ఓ పక్కన కామ్గా కూర్చో. ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం, సరేనా? హలో మిస్టర్ శంకర్ గారు. అమ్మో, ఈ మాతలు ఇక్కడికి దాపురించిందేమిటి? ఓ అమ్మో, ఈవిడ కంటపడ్డాను. లేని పనివన్నీ ఆరా తీసి నా బుట్ట తినేస్తుంది. సార్ ఇది కూడా మీరు అడిగిన కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ సరే, ఈ స్వీట్ ఏంటి అంత విచిత్రంగా ఉంది? అది కాయ్ కచేరీ బాల్ అని. ఏంటే? కాయ్ కచేరీ బాల్. కాయ్ కసటి బల్ల అంటే మీరు రెడ్ షర్ట్ అని అర్థమైంది కదా, అందుకే మీ టేస్ట్ కి తగ్గట్టు అన్ని స్వీట్లు కలిపి ఒకటే చేసి తీసుకొచ్చాను అనమాట. బాగా షార్పు. అది సరే గాని ఆవిడ నీకు తెలుసా? ఎవరు సార్ ఈమె? వండింది మొత్తం ఒకటే తినేలాగుంది. నోరు ముయ్. ఆవిడెవరు అనుకున్నావు? మీ బాస్ గారి భార్య. అయ్య బాబాయ్, తప్పైపోయింది సార్. సరేలే, ఆవిడ పేరు మర్యాద మంగమ్మ. ఆవిడికి మర్యాదలంటే చాలా ప్రాణం. ఆహా, నువ్వు వెళ్ళి అతి మర్యాదలు చేసావనుకో, బాస్తో చెప్పి నీకు ప్రమోషన్ కూడా ఇప్పిస్తుంది. అవునా? నిజంగానా? ఇంకెందుకు ఆలస్యం, ఇదిగా ఈ కూల్ డ్రింక్ స్వీట్ పెట్టు, కాకా పట్టే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూడడానికి ఎరుపు సొక్కాలకు కనపడతారు కానీ మీరు చాలా మంచోళ్ళు. నువ్వు నాటైపోయి బయలుదేరు. ఇడికెట తెలిసిందబ్బా?
ఎరుపు చొక్కా అంట అయిపోయాడు గబ్బు నా కొడుకు. నమస్తే మేడం, నా పేరు భద్రాచలం. మన ఆఫీస్లోనే పనిచేస్తుంటాను. మీకు తిండి అంటే బాగా ఇష్టం అంట కదా, అందుకని మీకోసం స్పెషల్గా నేనే ఈ స్వీట్ తయారు చేసుకుని తీసుకొని వచ్చాను. అంతే కదా మేడం, ఇదిగో స్పెషల్ డ్రింక్ కూడా తీసుకొచ్చాను, తాగండి, చల్లగా ఉంటుంది. ఎరుపు అంట చేద్దామా? ఇదేంది ఇది ఎందువల్ల? అమ్మా ధనుష్, అర్జున్, మీట్ మై అన్నయ్య బాలు అండ్ మై స్వీట్ వదిన శైలు. హాయ్ బ్రో. హాయ్ అండి. సూపర్ రా వదిన, ఇక నుంచి మీ ఇల్లంతా కలర్ఫుల్లే అనుకుంటా. కోర్స్ మా వదిన మా ఇంటికే కళ తీసుకొచ్చింది. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూడికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి రాముడికి జానకి వెళ్ళి కుదిరినది ఈ సందడికి దిందులకి ఇల్లు మురిసినది గలగల కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి రాముడికి జానకి పెళ్ళి కుదిరినది ఈ సందడికి బిందులకి ఇల్లు మురిసినది. బాయ్ రా. అంతేనండి, అంతే. మీరు ఫోటోలు దిగుతారా? నన్ను పిలవరా? ఏయ్, గెస్ట్లను అయితే పిలుస్తారు కానీ ఇంట్లో వాళ్ళు సెపరేట్గా పిలుస్తారా? అదేం కాదు, బాలుగారు శైలు గారు పిలుస్తేనే నేను ఫోటో దిగుతాను, లేదంటే లేదు, అంతే. అబ్బో, ఢిల్లీ నీకు అలగడం కూడా వచ్చా? ఇంకా లాభం లేదు అని పిలవండి. మామూలుగానే మన ఢిల్లీ మొహం చూడలేం, ఈ అలకలో అస్సలు చూడలేకపోతున్నాం. అసలే వచ్చిన అందరినీ చూసి పళ్ళు ఎక్కిలించలేక చేస్తుంటే మధ్యలో వీడి అలకొకటి. రే, అలిగింది చాలు రారా. బాలుగారు, రాముడికి లక్ష్మణుడి కంటే ఆంజనేయుడే ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. అమ్మ శైలు, త్వరగా పిలవండి అమ్మా. ఇంకాసేపు ఉంటే వీడి నోటి నుంచి ఏమేమి వినాల్సి వస్తుందని భయంగా ఉంది. ఢిల్లీ మా శైలమ్మ గారు బంగారం. ఇప్పుడు ఇలా బుసలు కొట్టి ఏం లాభం మేడం? పట్టాల్సిన టైంలో చేయొదిలేశారు. ఇప్పుడు చేతులు పిసుకుంటే ఏమొస్తుంది మేడం? నేను చేతులు పిసుకోవట్లేదు, కాళ్ళు పిసుకోవట్లేదు. నీ పరామర్శనేమి నాకు అవసరం లేదు. మీరు పైకి చెప్పకపోయినా మీ చెల్లెలు ఉండాల్సిన ప్లేస్లో ఆ శైలు ఉండటం మీకెంత బాధ కలిగిస్తుందో నాకు తెలుసు మేడం. చూడు, ఒకసారి చెప్తే నీకు అర్థం కదా. నేను ఏ బాధ పడట్లేదు, ఎవరి తలరాతలు వాళ్ళవి. అయినా నన్ను అడగడానికి నువ్వెవరివి? నేను కూడా నీ చెల్లెల్లాంటి దాన్ని అక్క. అక్క? అమ్మో, ఇది నన్ను అక్క అని ఆయన్ని బావ అని మొత్తానికి నా కొంపకి ఎసురు పెట్టేలా ఉంది. ఇదిగో అక్క లేదు, తొక్క లేదు. ఏమ్మో, ఈ గుండం మీద తిట్టొస్తుంది. మేడం, పోయి ఆవిడతో ఎందుకు పెట్టుకున్నారు మేడం? ఆవిడ అసలే పొయ్యిలో ఉప్పు కనకండి బాబు. ఇందాకే మర్యాదగా కూల్ డ్రింక్ ఇస్తే
చెంప పెళ్ళు అనిపించింది మేడం. మేడం అబ్బా మేడం, జంట అదిరిపోయింది కదండి. వాళ్ళిద్దరిని ఎలా చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదంటే నమ్మండి. అమ్మా, ఈరోజు నా టైం బ్యాడ్ అనుకుంటా. అమ్మా అమ్మో, ఈ గుండె మేడే ఉన్నట్టుంది. అమ్మా పెళ్లి చేసుకోగానే సరిపోదు, కలిసి కాపురం చేయాలి కదా బాలు. నీకొక్క పెళ్లి కాదు, 100 పెళ్లిళ్ళు జరిగినా సరే నీ మీద నా ఆశ చావదు. నీ కోసం నా పోరాటం ఆగదు. మధ్యలో ఈ శైలు లాంటి ముళ్ళు ఎన్నొచ్చినా ఏరి పారేస్తాను. హలో నిషా మేడం, ఏంటి అలా కలల్లో తేలిపోతూ ఉంటారా? మాతో పాటు స్టేజ్ మీదకి వస్తారా? మీకంత సరదాగా ఉంటే మీరు వెళ్ళండి, నేను రాను. పదవే, దగ్గరుండి వాళ్ళిద్దరిని చూసే ధైర్యం కావాలి కదా, అర్థం చేసుకోవు. నాన్ సెన్స్. ఈ నిషా మీరు అనుకున్నంత వీక్ కాదు. కంగ్రాట్స్ శైలు గారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. మీ విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యానండి. సేమ్ హియర్. ఎందుకు అని అడుగుతున్నాడు. ఎందుకేంటి, మన ఆఫీస్లో న్యూస్ అయినా సరే నేను కనుక్కొని స్ప్రెడ్ చేస్తాను. కానీ మీ ప్రేమ విషయం మాత్రం నేను గెస్ చేయలేకపోయాను కదా, అందుకని. పర్లేదులే, ఆ పనేదో మీడియా చేసిందిగా, సంతోషించు. ఎంతైనా మీరు తోపు మేడం. పొగరబోత ఆంబోత ముక్కు కళ్ళెం వేసినట్టు అమ్మాయిలు హెడ్ చేసే బాలుగారిని మీ కొంగుకు భలే కట్టేసుకున్నారు. అండర్లైన్ దట్ ఆంబోతు. మీరు ఫోటో కోసమే కదా వచ్చారు, ఎందుకు సోది? వచ్చి ఫోటో దిగండి. ఇది మనసులో నన్ను నానా రకాల బూతులు తిట్టుకుంటూ ఉంటుంది. తిట్టుకుంటుంది. ఎన్ని శాపాలు పెట్టుకుంటుందో ఏమో. మీరిద్దరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకున్నారు కదా. ఈ క్షణం నుంచి మీ ఇద్దరికి పిచ్చెక్కించే పనిలో నేనుంటాను. మీడియా ఉంది కాబట్టి సాఫ్ట్గా వార్న్ చేస్తున్నాను, లేకుంటే బాగా అయింది. అమ్మో, థ్యాంక్ యూ. వాట్ బాలిసా, నాకెలాగో హ్యాండ్ ఇచ్చారు, అట్లీస్ట్ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వరా? పర్లేదులేండి, మీరు ఇవ్వకపోయినా ఏదో ఒక రోజు నేనే లాక్కుంటాను. బెస్ట్ ఆఫ్ లక్. నో, బెటర్ లక్ నెక్స్ట్ టైం. కార్తిక్, అలా తిరక్కు. అసలే మా మంగ ఆకలితో ఉన్న శివంగిలా వేటాడేస్తోంది. ఇప్పుడు దానికి చేతికిచ్చావో పార్టీ అని కూడా చూడకుండా నన్ను పరలోకానికి పార్సల్ చేసేస్తుంది. అదిగో అటు వస్తుంది చూడు. కార్తిక్, ఏదో అలా కవర్ చేయి. మేడం, ఎలా ఉన్నారు మేడం? ఎప్పుడు వచ్చారు? ఏదో ఉన్నానులే. మీ బాలు చేసిన బాగోతం టీవీలో చూసి నిజమో కాదో తేల్చుకుందామని వచ్చాను. వచ్చి చూస్తే మీ బాసే మొత్తం భుజానేసుకొని చేస్తున్నారంటగా. అవునండి,
స్టాఫ్ కదా తప్పదు. అందుకే ఆ భుజాల్ని విరిచి పారేద్దామని వెతుకుతున్నాను. ఏరి ఎక్కడ కనిపించారా? అబ్బే లేదండి, సార్ ఇటువైపు రాలేదు. పలకరింపుల తర్వాత ముందు దాన్ని పంపి. ఆయన ఇందాక భోజనాల దగ్గర చూశాను. అవునా? అయిపోయారు. మీ బాస్ కి ఇదే ఆఖరి భోజనం. అమ్మయ్యా, త్రుటిలో పేరు ప్రమాదం తప్పింది. హలో మిస్టర్ ప్రేమ్. హలో మిస్టర్ వసంత్, హౌ ఆర్ యూ? ఆర్ యూ ఎంజాయింగ్ ది పార్టీ? ఫైన్, ఎస్ అఫ్ కోర్స్. సీరియస్లీ, ఇలాంటి ఎఫిషియెంట్ స్టాఫ్ ఉన్నందుకు యు ఆర్ లక్కీ. థ్యాంక్ యూ వసంత్, యు ఆర్ రైట్. నార్మల్ కొలీగ్స్గా ఉన్నప్పుడే మీ కంపెనీని ఈ లెవెల్కి తీసుకొచ్చారంటే ఇప్పుడు లైఫ్ పార్ట్నర్స్ అయ్యారు. కాబట్టి మీ కంపెనీని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేస్తారనిపిస్తోంది. వాళ్ళిద్దరిలో ఆ యూనిటీ కనిపిస్తోంది. యూనిటీ అంట. Square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-time, I don't care. Cheating, cheating, Billy, Yalaka, Pillani. Cheating, cheating, Naka, Pilla, Kakini. Cheating, cheating, me, Sanjara, Kuchumi. Cheating, cheating. A square, B square, A plus B whole square. Tom and Jerry for Ricky, A-time, I don't care. నాకు వాళ్ళ లవ్ స్టోరీ తెలుసుకోవాలనుంది, ప్లీజ్ చెప్తారా? యా షూర్. మా అన్నయ్య డీసెంట్ గా కనిపిస్తాడు గానీ చాలా రొమాంటిక్. అబ్బో, వీళ్ళ లవ్ స్టోరీ చెప్పాలంటే ఒక్కరోజు సరిపోదు. ఆగండి ఆగండి, మీకే కాదండి, వీళ్ళ లవ్ స్టోరీ తెలుసుకోవడానికి నాకు ఆసక్తిగానే ఉంది. అందుకే వీళ్ళ స్టోరీ వీళ్ళే చెప్పుకునేట్టుగా చిన్న స్కిట్ అరేంజ్ చేశాను. సో మీ అందరికీ చిన్న సర్ప్రైజ్. లైట్స్ ఆఫ్. ఫస్ట్ టైం మా కలయిక ఒక బస్ స్టాప్లో చిన్న కలహంతో స్టార్ట్ అయింది. ఎలానో మీరే చూడండి. సారీ అండి, ఏంటి సారీ? ఏంటి సారీ? అక్కి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నేను చిన్న చూపు చూస్తే ఊరుకోను. ఎందులోని నీకు నేను తీసుకోను. నా సంగతేంటో తెలుసుకోవా, పోను పోను. అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, నేను మంచి పైర గాలి పీల్చి పెరిగినాను. ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను. నిన్ను చూస్తే ఇల్లగుండా ఉండలేను. హై 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 హే సూటు మూడు కైల సందరా, లేనిపోని దాబు మారా. ఈ ఊరిలో పైచేయి నాదిరా, నా గొప్పను ఒప్పుకో తప్పులేదురా. రేవులోని తాడి చెట్టులా నీ ఎక్కువేమిటో, ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో. నేనంత బిల్డప్ ఇచ్చాను కదా, నెక్స్ట్ డే తన ఆఫీస్లోనే తన టీంలోనే జాయిన్ అయ్యాను. అప్పుడేం జరిగిందో చూడండి. నాతో గొడవపడి నా టీంలోనే జాయిన్ అవుతావా? నీకు వర్క్ టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను.
చిన్నులాట కోతి పిల్లలా హే అణిగి మణిగి ఉండలేవా ఆడపిల్లలా హే చిన్న పల్లెటూరి బావిలోన కప్ప నీలోన ఏమిటంట అంతలేసి గొప్ప నీకు నువ్వు సూపర్ అంటూ చెప్పకే అలా ఏ నేల మీద నిలవనంటూ రెచ్చిపోకలా మీసమున్న కుర్రవాణిలే వీధికొస్తే ఊరుకోనులే కొండతోటి పందెమయ్యకే నొప్పులు నొప్పులు తప్పవే మరి. అలా మా గిల్లి కజ్జాలే ప్రేమగా మారాయి. ఆ ప్రేమ మా ఫస్ట్ యాడ్తో ప్రారంభమైంది. ఒక ప్రేమ బంధం కోసం ఎదురు చూస్తున్నాను. నీతో ప్రేమ ప్రయాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఐ లవ్ యూ శైలు, ఐ లవ్ యూ శైలు, ఐ లవ్ యూ శైలు, ఐ లవ్ యూ శైలు, ఐ లవ్ యూ శైలు. అలా మా ప్రేమకి పెళ్లితో కొత్త రూపాన్ని అందించి ముందడుగు వేశాం. మరి తర్వాతేంటో చూస్తారా? ఇదే మా ప్రేమ కథ. అండ్ నేను శైలజ ఎప్పటికీ ఇలానే ఉంటాం. ఏమిటో విడ్డూరం. కళ్ళ ముందు జరగని పెళ్లికి కనికట్టు చేసి చూపిస్తుంటే కన్నపాపానికి సంబరపడిపోక ఏం చేస్తారులే. ఎక్స్క్యూజ్ మీ మిస్సెస్ గంగా. మంగా. ప్రేమని పేగుబంధాన్ని అర్థం చేసుకోవాలంటే మనకి వాటి విలువైన తెలుసుండాలి, వాటి పట్ల మనకి విలువైన ఉండాలి. మేబీ మీకు ఆ రెండూ లేవనుకుంటా. ఏంటి మీరు సూపర్ బాస్ పొజిషన్లో ఉండి అధికారికంగా వీళ్ళ పెళ్లి నొప్పించినంత మాత్రాన జరిగింది దొంగ పెళ్లి కాకుండా పోతుందా? పోయిన పరువు తిరిగి వస్తుందా? ఓ, ఇదంతా మీకు అఫీషియల్ ఫోర్స్లా అనిపిస్తుందన్నమాట. అన్నమాట ఏమిటి, ఉన్నమాటే. ఓకే, గివ్ మీ 1 minute. ఇంతవరకు మీరంతా వీళ్ళ లవ్ జర్నీ చూసి ఎంజాయ్ చేశారు కదా. అట్ ద సేమ్ టైం కొంతమంది వీళ్ళ పెళ్లి మిస్ అయ్యామని చాలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరి కోసం ఇప్పుడే ఇక్కడే వీళ్ళిద్దరికీ శాస్త్రోక్తంగా పెళ్లి జరిపించబోతున్నాను. ముఖ్యంగా నేను హెడ్ బ్రాంచ్ ఎండీగా కాకుండా ఫ్యామిలీ మెంబర్లా ఈ పెళ్లి జరిపించబోతున్నాను. ఆల్ ఆఫ్ యూ రెడీ టు రాక్? పంతులు గారు,
ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ సుముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం శ్యాం హిరణ్యం విందేయం రామశ్వం పురుషానహం అశ్వపూర్వాం ప్రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీం దేవీముపఫయే శ్రీర్మాదేవీ జుషతాం తాం సోస్మితాం హిరణ్య ప్రాకారామార్ధ్రాం జ్వలంతీం సుప్తాం తర్పయంతీం నమోస్మరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. అందరూ అక్షంతలు వేయండమ్మా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అన్యోన్యదాంపత్య సిద్ధిరస్తు. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. ఓం సహస్రశీర్షా పురుషः సహస్రాక్షः సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం. పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేశానః యదన్నేతాతిరోహతి. ఏతావానస్య మహిమా అతో జ్యాయాశ్చ పూరుషः ఆదోऽస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వౌ వైత్పురుషः ఆదోస్యేహ భవాత్ పునః. అంతా నా కర్మ కాకపోతే నేనేంటి పెళ్లి చేసుకోవడం ఏంటి? అందులోనూ ఈ సీల్ రాకాసిని. నా జీవితంలో దేనికైతే దూరంగా ఉండాలనుకున్నాను దానికి దగ్గరయ్యాను. దేవుడా, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఏ అమ్మాయి అయినా మనసున్న వాడితో పవిత్రంగా పెళ్లి జరగాలనుకుంటుంది. నేనేమో ఈ మనసు లేని బండరాయిని అబద్ధపు పెళ్లి చేసుకుంటున్నాను. ఈ క్షణం ఇదంతా కలైపోతే బావుండు. హృదయపూర్వకంగా ఈ జంటని ఆశీర్వదించిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ కొత్త జంటకి నేను ఒక కానుక ఇవ్వబోతున్నాను. అదేంటంటే మా ఈజీ క్రియేషన్స్ యూట్యూబ్తో టైఅప్ అయి లవ్లీ లైఫ్ అనే ఛానల్ని ఓపెన్ చేయబోతోంది. అందులో హ్యూమన్ రిలేషన్స్కున్న వాల్యూస్ని తెలియజేస్తూ వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాం. సో ఆ లవ్లీ లైఫ్ ఛానల్కి బాలు అండ్ శైలులను బ్రాండ్ అంబాసిడర్స్గా అనౌన్స్ చేస్తున్నాను. కార్తిక్, ఎస్ మ్యామ్. కమ్ ఆన్.
ఓపెన్ ఇట్. అండ్ దిస్ ఇస్ ద లవ్లీ లైవ్ పోస్టర్. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ బాలు అండ్ శైలు. ఈ శుభ సందర్భంలో నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నాను. మా కంపెనీ మేక్ యువర్ మూమెంట్స్ మెమరబుల్ పేరుతో ఎంఎంఎం హనీమూన్ ప్యాకేజ్ని లాంచ్ చేయబోతున్నారు. ఈ ఎంఎంఎం లక్కీ ట్రిప్ కూడా బాలు శైలులని బ్రాండ్ అంబాసిడర్స్గా చూజ్ చేసుకున్నాం. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ ఈ ఫంక్షన్ని మెమరబుల్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఆల్. అమ్మో, ఏంటి ఇంకా షాక్లో ఉన్నారా? ఎందుకిలా చేశానో అర్థం కాలేదు కదా. నిమిషం క్రితం వరకు మిమ్మల్ని బ్యాడ్ ఎగ్జాంపుల్గా చూసిన కళ్ళకి ఇప్పటినుంచి మీరిద్దరూ బ్రాండ్ అంబాసిడర్స్. దీనినే పోగొట్టుకున్న చోట రాబట్టుకోవడం అంటారు. ఇంతటితో అయిపోలేదు. మై ఐస్ విల్ బీ ఆన్ యూ హౌ ఎవర్, వేర్ ఎవర్ అండ్ వాట్ ఎవర్. కీప్ దట్ ఆన్ మైండ్. మిస్టర్ ప్రేమ్, నేను చూసుకుంటాను మ్యామ్. గుడ్. సీ యూ. బాయ్. థ్యాంక్ యూ మ్యామ్. All the boys and the girls and the girls and the boys on the floor. Let's party Indian style. So put up your smile. Are you ready? खोल तेरी खिड़की, खोल तेरी खिड़की, खोल तेरी खिड़की, खोल तेरी खिड़की. Welcome చెప్పుతా ది లైఫ్ అందరికి. Let's party party right now. Zoning it. Let's party party right now. खोल तेरी खिड़की, खोल तेरी खिड़की. Welcome చెప్పుతా ది లైఫ్ అందరికి. Let's party party right now. Zoning it. Let's party party right now. Let's live like there is no tomorrow. Let's sing, let's dance like we don't know the meaning of sorrow. Bujji life di manalni nammukunnadi. నేను బయలుదేరుతానమ్మా. అమ్మా, అదేంటమ్మా, మన ఇంటికి వెళ్దాం పద. ఉదయాన్నే వెళ్ళి కానీ. లేదన్నయ్య గారు, ఆయనకి హాస్పిటల్లో ఉన్న బంధువుల్ని చూసొస్తానని అబద్ధం చెప్పొచ్చాను. ఇంకా ఆలస్యంగా వెళితే విషయం అర్థమైపోతుంది. అవును శైలు, ఏవేవో డ్రామాలు చేసి ఈవినింగ్ టికెట్స్ క్యాన్సిల్ చేయించాం. అంకుల్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలన్నారు. ఆంటీని వెళ్ళనివ్వు. అన్నయ్య గారు, మా ఇంటి మహాలక్ష్మి ఇక నుండి మీ ఇంటి గృహలక్ష్మి. అలాగేనమ్మా. బాబు, నీ భార్యకి నీ ఇంటి పేరుతో పాటుగా నీ మనసులో చోటు కూడా ఇవ్వు. ఇద్దరూ తప్పులెంచుకుని తప్పటడుగులు వేయకుండా కలిసి నడవండి.
రండి మేడం, నేను డ్రాప్ చేస్తాను. కార్తిక్, బాలు శైలిని తీసుకుని మీరు పదండి. అలాగే సార్. అమ్మా నువ్వు శైలుతోనే ఉండమ్మా. అలాగే ఆంటీ. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. ఉంటానండి. బాధపడకమ్మా, మేము ఉన్నాం కదా. పద వెళ్దాం. రే బాలు ఆగరా. ఎందుకు? హారతి కోసమా? అరే నువ్వు భలే షార్ప్రా బాలు. అమ్మ మల్లిక, నువ్వు వెళ్ళి హారతి పళ్ళు పట్టరమ్మా. నీ కుళ్ళు తెలివితేటలన్నీ నాకు తెలుసులేనన్నా. హారతి లేదు, గేరతి లేదు. ఇక్కడ ఎవరున్నారని ఈ నాటకాలు? కామ్గా లోపలికి పదండి. సర్ప్రైజ్! మేమేంటి ఇక్కడ అని ఆశ్చర్యపోతున్నారా? మా శైలు మేడంని ఒంటరిగా ఎలా వదిలేస్తామనుకున్నారు? అందుకే సర్ప్రైజ్. అసలు మీరు లోపలికెలా వెళ్ళారు? నేను తాళం ఇస్తే వాళ్ళు వెళ్ళారండి. ఓహో, ఇది నీ ప్లానా? నో నో సార్, ప్లాన్ మాది, కోఆపరేషన్ తనది. అరే ఢిల్లీ, ఇన్నాళ్ళకి నీ జీవితంలో ఒక పనికొచ్చే పని చేసావురా. థ్యాంక్ యూ అయ్య గారు. ముందు మీరిద్దరు ఇలా రండి. రాశైలు పద. ఆగండి. ఇలా ఇవ్వు. తీసుకెళ్ళి పారబోయ్. ఆగండి ఆగండి ఆగండి. అప్పుడేనా? ముందు మీరిద్దరూ ఒకరి పేర్లు ఒకరు చెప్పుకోండి, ఆ తర్వాతే లోపలికి. ఇంట్రెస్టింగ్. ఈ సీన్ నేను ఎప్పుడు సినిమాలో తప్ప రియల్గా చూడలేదు. అనయ్య వద్దురా, కమాన్ చెప్పండి చెప్పండి. మీకు మా పేర్లు తెలుసు కదా, మళ్ళీ ఎంక్వైరీలు ఎందుకు? అరే అది మన ఆచారం రా. సిగ్గుపడకుండా కోడలు పేరు చెప్పరా. మేడం, సార్ సిగ్గుపడుతున్నారు, ముందు మీరే చెప్పండి. నేనా? నువ్వేనే. నువ్వు సిగ్గుపడతావేంటి? ఇలా ఇద్దరు సిగ్గుపడుతూ కూర్చుంటే రాత్రంతా ఇక్కడ జాగారం చేయాల్సిందే. అమ్మో, నాకు అసలే నిద్ర వస్తుంది. త్వరగా చెప్పండి బాబు గారు. వస్తుందిరా, ఎందుకు రాదు? కడుపు నిండా మెక్కుంటావు కదా. రేయ్, వాళ్ళకి లేనిపోని డౌట్లు క్రియేట్ చేయకు. అసలే అక్కడుంది బేబీసీ. బాలు శైలు ఇద్దరు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని డ్రామాలు ఆడుతున్నారా? హో! నా పేరు బాలు, దాని పేరు సారీ తన పేరు శైలు. అబ్బా అన్నయ్య, అలా కాదు. నీ పేరు చెప్పాక వదిన పేరు చెప్పి నా భార్యతో వచ్చానని చెప్పాలి. అంటే సినిమాల్లో చూసానా. మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి, ఈ లోపు మా మేడం చెప్పేస్తారు. చెప్పండి మేడం. నా పేరు శైలు. మా ఆయన బాలగోవిందంతో పాటు వచ్చాను. దట్ ఈస్ శైలు మ్యామ్. ఇప్పుడు మీరు చెప్పండి. రే బాలు, ప్రెస్టేజ్ ఇష్యూరా, చెప్పరా. చెప్పరా బాలు, చెప్పు. నా పేరు బాలగోవింద్. చిచిచి, నా పేరు బాలు. నేను నా భార్య శైలేష్తో వచ్చాను. సూపర్. ఇకనైనా వెళ్ళనిస్తారా? అప్పుడేనా? పల్లెల్లో డబ్బులేసాక అప్పుడు లోపలికి వెళ్ళండి. డబ్బులా? ఎందుకు? ఫ్రీ సర్వీస్ కాదా? అరే అందుకేరా 4 పెళ్లిళ్ళు తిరగరా అని చెప్పింది. అది కూడా ఆచారం అంటావు అంతే కదా. వేస్తా,
వేయక చస్తానా ఇదిగా రై నువ్వు నీ పిసినార్తనమును ఇదిగో వెయ్యి. శైలు మేడం మరి మీరు? మీరు కేక మేడం. బాలు సార్ మేడంని చూసి నేర్చుకోండి. ముష్టి మొహాలు ఏం వెలిగిపోతున్నాయో. ఇప్పుడిద్దరు కలిసి కుడికాలు పెట్టి లోపలికి రండి. ఆగండి, పదండి మేడం. ఎక్కడికి కల్పన? అదేంటి, కొత్త కోడల ముందు ఇంట్లో దీపారాధన చేయాలి. పదండి. పూజ గదిలో అంతా సిద్ధం చేశాం, పదండి. చాలా థ్యాంక్స్ అమ్మా. అయిన వాళ్ళు కూడా ఇంత సొంతంగా చేయరు. మీరు పిల్లలే కదా, ఇవన్నీ మీకెలా తెలుసు? మా అక్క పెళ్లిలో చూసాం అంకుల్, ఈ అక్క పెళ్లిలో చేస్తున్నాం. శైలు మేడం మా ఇంటి మనిషి అంకుల్. అబ్బో, వయసుకు మించి ముద్రపోయారు ముంతలు. పదండి మేడం. ఇంతవరకు ఈ ఇంట్లో అసలు ఆడవాళ్ళు లేరు కదా. అయితే ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారో. తలబడి పంచుకుందామా అండి? అబ్బా! అబ్బా! ఆపండి, అది కాదు, పని కోసం. వాళ్ళు పంచడానికి రాలేదు ఢిల్లీ, అన్నయ్య వదిన్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చారు. అంటే ఎలాగండి? అలా ఇదిగో ఇలా. తీసుకోండి సార్. ఇదేంటి, ఇంకో ఆచారమా? అలాంటిదే సార్, చక్కెర నీళ్ళు. మీరు కొంచెం తాగి మేడంకి కొంచెం తాగించండి. రే ఢిల్లీ, బాబు గారు ఇంట్లో షుగర్ లేదా? వెళ్ళి 1 కేజీ షుగర్ తీసుకురా. అలాగే బాబు గారు. నువ్వు ఆగరా. ఈ క్షణం నుండి ఈ ఇంట్లో గడపబోయే ప్రతి క్షణం మధురంగా ఉండాలని ఈ ఆచారం రా. తాగరా, తాగు. తీసుకోండి. తీసుకోరా. రే, నువ్వు తాగి ఆ అమ్మాయికి సగం ఇవ్వరా. ఓహో, అంటే ఇప్పుడు నేను తాగిన ఎంగిలి ఇది కూడా తాగుతుంది కదా. వేడెంగిల్ నేను తాగల. ఏంట్రా బాబు నాకు ఈ కర్మ. తాగమ్మా. నెక్స్ట్ ప్రోగ్రామ్.
బంతిపూలతో ఆడుకోవాలన్నమాట. విసిరి కొడతాను. చూస్తారండి సార్, బంతి ఆట స్టార్ట్ చేయండి. ఒక్క నిమిషం బాబు గారు. ఇప్పుడు రెడీ. తీసుకోండి అమ్మ. బాబు గారు మీరు ఇసరండి. అమ్మగారు మీరు కొట్టండి. బంతి గడప దాటితే 4, మేడపైకి వెళ్తే 6, అయ్యగారికి తగిలితే అవుట్. ఏది పూర్తిగా తెలుసుకోండి మాకురా. బంతి ఆట అంటే బాలు బ్యాట్ కాదరా ఎదవా. చూస్తారండి, మీరు ఆడండి. బాలు విన్. శైలునే గెలిచింది. వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారా కొట్టుకుంటున్నారా? దీన్ని కాదు, ముందు వీళ్ళని కొట్టాలి. సార్ మీరు ఆడాల్సింది మేడం గారితో, నాతో కాదు. ఏమో అనుకున్నా, బాలు సార్ మహా కుంట మనిషి. ఇలా పిచ్చి పిచ్చిగా ఆడితే వదిలేస్తావా ఏంటి? ఇప్పుడు ఈ ఉంగరం బిందెలో వేస్తున్నాను. ఇద్దరు చేతులు పెట్టి వెతికి ఎవరికి దొరికితే వాళ్ళే విన్నారు. ఓకేనా? రెడీ 1 2 3. బాబు. ఇప్పుడు సెకండ్ రౌండ్. ఓకేనా? 1 2 3. అన్నయ్య కమాన్ అన్నయ్య. బాలు విన్. ఉండండి అమ్మగారు, మీరందరూ కలిసి మా బాలు గారికి శైలమకి గొడవలు పెట్టడానికి వచ్చారా? అయ్యో ఢిల్లీ ఊరుకో. ఏంటండి అన్యాయం? ఒక ఉంగరం వేసి తీయమంటే ఎలా తీస్తారు? ఇప్పుడు ఇది వేస్తాను, ఇద్దరు కలిసి సెరవడు తీసుకోండి. ఓకేనా? నీ అరెకరం తెలియదు అట్లా ఆపరా. ఈ ఆచారం భార్యాభర్తలు గొడవ పడ్డానికి కాదురా. బిందులో చేతులు పెట్టి వెతికేటప్పుడు ఒకరి స్పర్శ ఒకరికి తగిలి ఇద్దరి మధ్య ఆకర్షణ మొదలవడానికి. ఓహో అదా విషయం. ఇంకా చూస్తారేంటండి? కానండి. ఇప్పుడు థర్డ్ రౌండ్. ఓకేనా? 1 2 3 స్టార్ట్. ఓడిపోతే అలా అంటే నీకు అలవాటే కదా. చాలండర్రా, ఇద్దరిలో ఎవరు గెలిచినా ఇద్దరూ గెలిచినట్టే. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ ఈక్వల్ కాబట్టి. మరి అంతదానికి ఆడించడం ఎందుకు? మీకు ఎంటర్టైన్మెంట్, మాకు పనిష్మెంటా?
అంటే మీకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలంటారు. అది కూడా రెడీగా ఉందండి. ఇంకా ఏమున్నాయి తల్లి? ఇంకో లాస్ట్ రౌండ్స్. ఇంటర్వ్యూలో కూడా ఇన్ని రౌండ్స్ ఉండవు. ఇంక చాలే ఉషా, పాపం మీరు కూడా అలసిపోయారు కదా, బాగా లేట్ అయింది. లేట్ అయితే ఏంటండి, అందరు ఇక్కడే పడుకుంటారు. ఏంటి బాబు? ఓహో, ఇంతమందికి నేను ఏర్పాట్లు చేయలేనేమన్నా మీరు టెన్షన్ పడుతున్నారా? నేను చూసుకుంటాను కదా. ఇదిగో మేడంలు, వీళ్ళతో మీరు ఏమేమి ఆటలు ఆడిస్తారో ఆడించండి అంతే. థ్యాంక్ యూ ఢిల్లీ. ప్రాపర్టీస్ చేంజ్. ఇప్పుడు మీరిద్దరూ ఇలా రండి. ఇప్పుడు ఫస్ట్ మీరు మా శైలు మేడం గారి కాలు తొక్కాలి, ఆ తర్వాత మీరు బాలు గారి కాలు తొక్కాలి. ఓకేనా? దీని కాలు నేను తొక్కాలా? చిచి, వీడి కాలు నేను తొక్కాలా? తప్పదురా, ఇది బంధాలకు సంబంధించిన ఆచారం. అలా అనకూడదు. ఒకళ్ళనొకళ్ళు తక్కువ చేసుకోకండి. కానీ కమాన్ బాలు, Come on, madam, come on. కానీరా. Yo, yo, yo. Yeah, yeah, come on now. మేడం ఇప్పుడు మీరు. చెప్తారు నీ సంగతి, ఇప్పుడు చూడు. అబ్బా, మీరు భలే దొక్కారండి. అమ్మా! సంబరం ఒడిలో వాలింది నీలాంబరం మనసే పసిపావురం వలపే తన గోపురం వెతికి కలిసెను నిన్నే క్షణం కథలో మలుపీ స్వరం కలలో నిజమీ వరం అలలై ఎగసెను కోలాహలం పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే. మీ వేషాలన్నీ అయిపోయినట్టే కదా, బయలుదేరండి. ఇంకా మీ ఆరాటం దేనికో మాకు అర్థమైందిలే సార్. ఆ ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఏం ఏర్పాట్లు? ఏమైనా ఉంటే ఉదయం చూసుకుందాం గానీ ఇక బయలుదేరండి ముందు. అబ్బా, అది ఉదయం చేసే ఆచారం కాదు సార్, రాత్రిలే చేయాలి. అది ఇప్పుడే చేయాలి. నో, అయితే మాత్రం ఇంట్లోకి దూరం శోభనం ఏర్పాట్లు చేసేస్తారా? ఇప్పుడే వెళ్ళి వాళ్ళ తద్దునం పెడతాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి రాద్ధాంతం చేసావనుకో, వాళ్ళకి లేనిపోని డౌట్లు వచ్చి ఆరాలు తీస్తారు. దాంతో మీ బండారం బయటపడి మీ ఉద్యోగాలు ఊడి నువ్వు ఇంటికి, శైలు పుట్టింటికి బ్యాకప్ అంతే. ఓకే ఓకే, కూల్ బాలు కూల్. నిండా మునిగినోడికి చలేంటి, ఎక్కడేం చేయాలో నాకు బాగా తెలుసు.
నేనేంటి పెళ్లి చేసుకోవడం ఏంటి? ఈ శోభనం గదిలో ఉండడం ఏంటి? ఎన్ని జన్మల పాపం రా దేవుడా. శైలు మీరేం చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. బయలుదేరారు పెద్ద ఆరిందలు. వెళ్ళి పడుకోండి. ఏమో అనుకున్నాను, మేడం ఫాస్టే. పాపం బాలు అయిపోయాడు. ఇక్కడుంటే బాలుగారికి డిస్టర్బెన్స్. పదండి వెళ్దాం. ఏంట్రా హ? ఏంటి శోభనానికి రెడీ సిగ్నల్స్ ఇస్తున్నావా? చిచ్చే, ఈ పూలదండతో ఊరేసుకునైనా చస్తా గాని ఆ పని మాత్రం చస్తే చేయను. ఇప్పుడు నిజం చెప్పు, ఇదంతా నీ ప్లానే కదా? లేకపోతే వీళ్ళు అడగగానే ఢిల్లీ తాళం ఎందుకిస్తాడు? అంతా నీకు తెలిసే జరిగింది. ఆ ఢిల్లీ గారి నన్ను ఒక్క మాట ముందు అడిగినా అక్కడే వాడి సమాధి కట్టేసి భోజనాలు ఎట్టేసేవాడిని. పెళ్ళి ఆపమంటే ప్రజ్వల మేడం సాకు చెప్పాం. శోభనానికి వీళ్ళని అడ్డు పెట్టుకున్నావు అంతే కదా? ఫ్రీగా వస్తుందని రిసెప్షన్ లో మందుగాని కొట్టావా? తాళ తెక్కగా మాట్లాడుతున్నావు. నేనేమీ తలతిక్కగా మాట్లాడడం లేదు, ఫుల్ తెలివిలోనే మాట్లాడుతున్నాను. ఆ మంగ చెప్పిన మాట మర్చిపోయావా? అనుకున్నా. ఏం చెప్పింది? నన్ను ప్రేమిస్తున్నానని ఆ మంగతో చెప్పావా లేదా? చెప్పాను. అది ఎందుకంటే అది చాలు. అంటే హోటల్లో అరెస్టు, అక్కడ ఫోర్స్ఫుల్ గా పెళ్లి, మీడియా ప్రచారం, రిసెప్షన్, మళ్ళీ పెళ్లి, అంతా నీ ప్లానే అన్నమాట. వదిలితే ఆత్రం, లవ్ కుమారు, రాజేష్ గారులను కూడా నేనే పెట్టాననేలా ఉన్నావు. కరెక్ట్, గుడ్ పాయింట్. వాళ్ళు కూడా నీ మనుషులే. పట్టుకున్న వాళ్ళే లా పాయింట్. ఆ మంగా మేడం తన చెల్లిని పెళ్లి చేసుకోమని తల తింటుంటే తప్పించుకోవడానికి నిన్నడ్డు పెట్టుకున్నానంతే. అదే ఎందుకు? ఏ మీ వెంట పడే ఆ నిషా ఉంది కదా, తన పేరు చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు కానీ ఆ రోజు తమరు కరెక్ట్ గా టైంకి థ్యాంక్ యూ డియర్, లవ్ యూ అని వీడియో సెండ్ చేసావు కదా, అది ఆవిడ కంటపడి నువ్వే నా లవర్ అనుకుంది. కలిసి వచ్చింది కదా అని నువ్వు కామ్ అయిపోయావు అంతే కదా. సిచ్యువేషన్ డిమాండ్ చేసింది, ఏం చేస్తాం, కర్మ. అంటే నాకు తెలియకుండా నా వెనకాల నా పేరు నానా రకాలుగా వాడుకుంటున్నావన్నమాట. యూజ్లెస్ ఫెలో. పగల కొడతా ఎక్కువ మాట్లాడావంటే. ఏంట్రోయ్, 1కి 2 సార్లు తాళి కట్టగానే మొగుడు పెత్తనం చలాయిస్తున్నావా? అమ్మాయిలకు మొగుళ్ళు ఉంటారు కానీ అబ్బాయిలకు ఉండరు. అంటే నేను అబ్బాయినా? చూసావా నీ గురించి నీకెంత క్లారిటీ ఉందా? ఇంకా మాటలు అనవసరం. నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నేను కూడా మాట్లాడాలి. ఏంటది? ముందు నువ్వు చెప్పు. మన రిసెప్షన్ కి ముందు అనుకున్న మాటలు అగ్రిమెంట్ రాసుకోవాలి. నువ్వింకా ఆలోచిస్తుంటే నేనెప్పుడు అమలు చేసేశాను. బాలు హియర్ నీకంటే ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటాడు. బిల్డప్ లాపి విషయం చెప్పు. ఇవే అగ్రిమెంట్ పేపర్స్, ఎప్పుడో రెడీ చేసి ఉంచాను. ఇద్దరం సంతకాలు పెడితే చాలు. ముందు లైవ్ నేను చదవాలి.
నీ ఆస్తి రాయించుకుంటానని భయమా? హ, లేదు. ఈ అగ్రిమెంట్ అంతా నీకు అనుకూలంగా రాసుకుని ఉంటావు అందుకు. దీని అనుమానంతో చస్తున్నావురా బాబు. ఓకే, అంత కరెక్ట్గానే ఉంది. ఉంటుంది, ఎందుకంటే అది ప్రిపేర్ చేసింది ది గ్రేట్ బాలు. చిచి, ఏంటి ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నావు? కొంప తీసి ఈ ఎన్విరాన్మెంట్ చూసి టెంప్ట్ అవుతున్నావేంటి? ఏయ్, షూప్, షట్ అప్. నేను నోరు మూసుకుని పెన్ను ఇవ్వు అన్నాను. ఓ ఇదా, అదేదో నోటుతో చెప్పుకోవచ్చు కదా. ఇదిగా. నువ్వు కూడా చేయి. చేస్తాంలే. వీటిని జిరాక్స్ చేయించి రేపు నాకు ఒక సెట్ ఇవ్వు. ఏ పబ్లిసిటీ కోసమా? కాదు, నా సేఫ్టీ కోసం. మంచిది. అవును, నాకు డౌటు. ముందు నన్ను సంతకం చేయమంటావు అనుకున్నాను. కిమ్ కమ్ అనకుండా నువ్వే చేసేసావే, ఎందుకో? ఎందుకంటే అప్పుడైతేనే నీ పేరు నా పేరు కింద ఉంటుంది కాబట్టి. ముందు నేను, తర్వాతే నువ్వు. అందుకేనా ఇందాక నేను వదిలేసిన చక్కెర నీళ్లు తాగావు? ఏంటమ్మా, వాంతి రావట్లేదా? వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో, ఆటోమేటిక్గా కక్కుకుంటావు. అది నాతో పెట్టుకుంటే ఇలానే 3 చెరువుల నీళ్లు తాగిస్తా. ఏమనుకుంటున్నావు? వదలు. ఏం చేస్తున్నావు? తాగుతావా లేదా? తాగు, తాగు. వదలు. ఏం చేస్తున్నావు? తాగురా. ఏం చేస్తున్నావే? ఇప్పుడు నా ఎంగిలి నువ్వు తాగావురా. చెల్లుకి చెల్లు. ఓసే రాక్షసి, నా చేత నీ ఎంగిల్ పాలు తాగిస్తావా? నిన్ను నిన్ను ఒరే బాలగోవిందు, బాలగోవిందు. ఒరే నరసింహం, కోడలి పిల్ల కుందనపు బొమ్మలా ఉందిరా.
ఎవరండి మీరు? నేనెవరా? బామ్మని, సూర్యకాంతమ్మని. ఏడి మా బుజ్జి కన్నయ్య ఎక్కడా? ఒరే గోచి, గోచి! ఒరేయ్ బాలగోవిందు, నా బంగారమే, నా ముత్యమే, మా రత్నమే, మా కెంపులే, నా వైడూర్యమే, నా వజ్రమే. ఇంకా నీ గోల్డ్ షాప్ కట్టేవే. ఏంట్రా ఇన్నేళ్ల తర్వాత వస్తే ఇలాగైనా పలకరించడం? ఊరుకో. ఏంట్రా ఊరుకునేది? పాపం పిల్లని నిద్రపోనిచ్చావో లేదో. చూడు ఎలా అయిపోయిందో. ఇదిగో వీడికి అన్ని మా ఆయన పోలికలే వచ్చాయి. వీళ్ళ తాత కూడా ఇంతే. కిటికీలకు కునుకుండేది కాదు, తలుపులకు తీరుకుండేది కాదు అనుకో. నానమ్మా, అసలు నువ్వు యూఎస్ నుంచి ఎప్పుడు వచ్చావు? టీవీలోని స్టోరీ టెలికాస్ట్ చూడగానే మీ తాతయ్యని పరిగెత్తించి మరీ టిక్కెట్ తెప్పించుకొని బయలుదేరి వచ్చేసారా? ఓ, ఓవర్సీస్ లో కూడా పాకేసిందా? మాటల తర్వాత లే. అన్నట్టు నీ పేరేమిడు తల్లి? శైలజ అండి. అండి ఏంటమ్మా, ప్రేమగా బామ్మ అని పిలు. సరే బామ్మ. వెళ్ళి తలారా స్నానం చేసిరా తల్లి, తీరిగ్గా మాట్లాడుకుందాం. అలాగే బామ్మ. అటెక్కడికమ్మా? గెస్ట్ రూమ్ కి బామ్మ. గెస్ట్ రూమ్ కెందుకు? ఇక్కడ ప్లేస్ తక్కువని తన లగేజ్ అంతా గెస్ట్ రూమ్ లో పెట్టించాలి. అందుకే నువ్వు వెళ్ళు. ఆగమ్మా, మొదటి రాత్రి అయ్యాక ఇలా బయటికి వెళ్ళకూడదు. ఇద్దరు స్నానం చేశాకే బయటికి రావాలి. ఇదిగో నీ బట్టలు నేను తీసుకొచ్చిస్తాలే. అలాగే బామ్మ. నాకు ఇలాంటి కమిట్మెంట్స్ అస్సలు నచ్చు. నేను వెళ్తున్నాను. ఎక్కడికి రా గోచినా బడవా? నానమ్మా, నీకు దండం పెడతాను, అలా పిలవకు. ఏ పెళ్ళ ముందు పరువు పోతుందనా? నువ్వెంత పెద్దోడువైనా నా కళ్ళకు మాత్రం గోచి కట్టుకు తిరిగిన నా చిన్ని కన్నయ్యవేరా వెర్రినాయనా. ఒరే ఇదిగో, స్నానం చేయకుండా అడుగు బయట పెట్టావో ఎండలో చెప్పులు లేకుండా నిలబెట్టేస్తా. ఏమనుకున్నావో? అది సూర్యకాంతమా మజాకా? నువ్వు వెళ్ళమ్మా, నేను బట్టలు తీసుకొచ్చి ఇస్తాగా. అలాగే బామ్మ.